జగనన్న వదిలిన బాణం ఇప్పుడు చేతిలో బాణంగా మారబోతుందంటున్నారు. మీ కామెంట్ ఏంటి సార్? ఏమండి, ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఎక్కడికనేది వారి వ్యక్తిగత ఇష్టం మీద ఉంటుంది. జగనన్న వదిలిన బాణం అంటే ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా, ఆ రోజు వైఎస్ఆర్ తనయురాలుగా, రాజశేఖర రెడ్డి గారికి తనయురాలుగాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిగాను, అన్నకి తోడుగా ఆ రోజు నిలబడి ఆవిడ కూడా మా పార్టీలో తిరిగారు. తర్వాత ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ సెపరేట్ పార్టీ పెట్టుకొని వైసీపీతో మాకు సంబంధం లేదు, వైఎస్ఆర్ టీపీ అనేది సెపరేట్గా పెట్టుకొని తెలంగాణకి వెళ్ళిపోయారు. ఆ రోజే దేవన్నే మేము చెప్పాం, యాక్చువల్గా ఆ పార్టీకి మాకు సంబంధం లేదు, ఆవిడ విధానాలు అవి, మా విధానాలు మావి, మా పార్టీకి ఆ పార్టీ సంబంధం లేదు, మా పార్టీ కోఆపరేషన్ కానీ ఆపరేషన్ కానీ మేము చేయబోము, మాకు ఆ సంబంధం లేదు, తెలంగాణకు సంబంధించిందని అనేసుకున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే మాకెందుకు, తెలుగుదేశంతో కలిస్తే మాకెందుకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్తో కలిస్తే మాకెందుకు, అది వాళ్ళ ఇష్టం. డెమోక్రసీలో ఒకరు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ విధానాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఇది జగనన్న వదిలిన బాణం అనుకోవడం అనేది మాత్రం ఆ రోజు రాజశేఖర రెడ్డి కూతురుగాను, రాజశేఖర రెడ్డి కుమార్తెగాను, లేదా రాజశేఖర రెడ్డి కొడుకుగాను ఇద్దరు కలిసి ఆ రోజు పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో నచ్చక బయటకు వచ్చాక పార్టీ ఆయన ఇండివిజువల్గా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయనకు తోడుగా ఆవేళ తోబుట్టుగా ఆవిడ నిలబడ్డది. అది కాదనలేదు, అది ఇదే ఓపెన్ ఇదే అనమాట, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే, అది ఓపెన్ సీక్రెట్, అది క్లియర్గా. అయితే ఈరోజు ఆవిడ మాకు ఆ రోజు ఏ రోజైతే వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టుకుందో ఆ రోజే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు రాష్ట్ర ప్రజలకు కానీ, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉభయ రాష్ట్రాలు కానీ ఆ పార్టీకి మా పార్టీకి సంబంధం లేదు, ఆవిడ సెపరేట్గా పెట్టుకున్నారు, ఆవిడకు కోఆపరేషన్ కానీ ఆవిడ సహకారం కానీ ఉండదు, మా పార్టీ వేరు, మా పార్టీ సిద్ధాంతాలు వేరు, మా పార్టీ ఆలోచన వేరు. అంత పార్టీ పెట్టకముందు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఉన్నప్పుడు ఒకే వ్యక్తి అవ్వచ్చు, పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అనేసరికి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, అందరం కలిపి ఉన్నటువంటి మా పార్టీ. అంటే ఇది కేవలం ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఒకే పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డితో పాటు మేము అందరూ ఉన్నాం కాబట్టి మా పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా జాతీయ నాయకుడు, మా జాతీయ అధ్యక్షుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. సో అదనమాట. అందుచేత మా పార్టీకి వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధం లేదు. అంచేత ఈరోజు శర్మలమ్మ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసినా అది జగనన్న వదిలిన బాణం అనుకోవడం తప్పు. ఎందుకంటే మేము ఏ రోజు ఆ రోజు ఎప్పుడైతే సెపరేట్ పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయిందో ఆ రోజే షర్మిలమ్మ గారు కానీ మా పార్టీ కానీ సంబంధం లేదని క్లియర్ కట్గా ప్రజలకు సంకేతం ఇచ్చాం. ప్రజలకు ఓపెన్గానే మీరు కూడా అన్నారు, మీ 10 టీవీలో కూడా ఆ రోజు చెప్పేసాం. సో ఆ పార్టీకి మా పార్టీ కానీ మా పార్టీలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఏంటో మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన అదే మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ ఏపీకి వస్తున్నారనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం కాదా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఆమె పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నారన్న అభిప్రాయం కొంత ప్రజల్లో ఉంది. అంతకు మించి వైఎస్ఆర్ లెగసీ అనే ఒక యాంగిల్ మనం తీసుకుంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరున్నారు, ఇప్పుడు ఆమె ఏపీలోకి వస్తే ఖచ్చితంగా మీ ఓటు బ్యాంకు ఇబ్బంది పెట్టే పరిణామం కాదంటారా? ఇది కాదంటాను నేనైతే. ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీ అనేది 2014లోనే చూస్తాం. 2014లో రాజశేఖర రెడ్డి మీద అభిమానం కొలిది, రాజశేఖర రెడ్డి మీద కొంత ఓట్ బ్యాంక్ 2014లో పడొచ్చుగాక, అది నేను కాదనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి కష్టాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి శ్రమ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి అవమానాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ ఇద్దరు కలగలిపి తెలుగు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జైలుకి పంపించారో, ఆధారాలు అనేటువంటి కేసులు పెట్టి ఇప్పటికీ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ఇవన్నీ ప్రజలు తేటతెల్లం అయింది. కాబట్టి 2014లో అధికారంలో రాకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన నాయకత్వాన్ని
ప్రూవ్ చేసుకున్నారు ఒకటి. అలాగే ప్రజల్లో సమాజంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నిజంగా ప్రజాప్రస్థానం ద్వారా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పాదయాత్ర ఆ రోజుల్లో ప్రజాప్రస్థానానికి పేటెంట్గా నిలిచారో అంతకన్నా ఒక అడుగు ముందుకేసి 3648 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేసి బ్రేక్ లేకుండా ఒక బ్రహ్మాండమైన పాదయాత్ర చేసి కర్షకుల తాలూకు కష్టాన్ని చూశాడు, రిక్షా వాళ్ళ తాలూకా చెమట బిందువుల్లో వస్తున్నటువంటి ఆక్రందన చూశారు. అలాగే కార్మికులు, అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళలు, పేదవాళ్ళు, ఎవరు తక్కువ చేయటం లేదు. కానీ అదే వైఎస్ షర్మిల కూడా అదే స్థాయిలో పాదయాత్ర చేసిన మాట వాస్తవం కాదా సార్? అదే చెప్పాను ఇందాక, మళ్ళీ మీరు అడుగుతున్నారు. ఆ రోజు వైఎస్ఆర్ తనయురాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిగా ఆ రోజు ఒక కుటుంబంగా ఆవిడ పాదయాత్ర చేశారు. అది నేను డినే చేయట్లేదు, మీ మాటని కాదనట్లేదు, చేశారు. ఒక చెల్లిగా చేశారు, చెల్లిగా సహకరించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టారో, వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత డే 1 సేమ్ డే సేమ్ ఈవినింగే వైఎస్ఆర్టీపీకి సంబంధమే లేదు. శర్మిలమ్మ సెపరేట్గా పార్టీ పెడితే శర్మిలమ్మ ఆవిడేమో అది తెలంగాణకి సంబంధించినటువంటి పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీకి మా పార్టీకి సంబంధం లేదు, అది ఆ పార్టీకి మా నుండి సహకారం ఉండదు, మా నుండి ఉపకారం ఉండదు, ఆ పార్టీకి మా పార్టీ ఆ పార్టీ విధానాలు వేరు, మా పార్టీ విధానాలు వేరని ఆ రోజు ప్రకటించాం. ఆ రోజుతో విడిపోయాం. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, కుటుంబ పరంగా కలయిక పార్టీ పెట్టి ఆవిడ మేనిఫెస్టో, ఆవిడ సైద్ధాంతిక విధానాలు ఆవిడ చెప్పిన తర్వాత పార్టీ అనేది ఒక్కరి సొత్తు కాదు, పార్టీ అనేది అందరిదని. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి కావచ్చు కాక, కానీ ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి ఆవిడ సభ్యురాలు, వైఎస్ఆర్సీపీ నాయకురాలని మేము చెప్పం, కాదు కూడా. కానీ ఇప్పుడు ఏపీకి తెలంగాణకి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణలో ఆమె వైఎస్ఆర్టీపీ ఒక పార్టీ పెట్టుకున్నారు, కానీ వేరే ఏపీకి వచ్చేసరికి ఆమె జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి లీడ్ చేయబోతున్నారు అనేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళబోతున్నారు అనేది చాలా డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి. అంటే పోనీ వైఎస్ఆర్టీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చేమో, నేను మీలాగే టీవీలో చూడడం, పేపర్లో కథనాలు చూస్తున్నాం. అది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఆవిడని అడగాల. యాక్చువల్గా అయితే అధికారికంగా ఆవిడ నోటి విప్పి నేను కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నాను, ఇప్పుడు రేపు సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయాణం చేస్తున్నాను ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎక్కడ? మీతో పాటు పనిచేసిన శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలీ గారు ఉన్నారు. ధర్మశ్రీ గారు ఇదే డిబేట్ లో షేక్ మస్తాన్ వలీ గారు ఒక బాంబు పేల్చారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లో ఉన్నారు. మీరు కాంగ్రెస్లోకి వస్తే ఖచ్చితంగా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. షేక్ మస్తాన్ వలీ గారు తెలుసు మీకు, మాజీ శాసనసభ్యుడు, ఏఐసిసి సెక్రటరీ, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ధర్మశ్రీ గారు, మస్తాన్ వలీ నా తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి జిల్లా అధ్యక్షులు ఉన్న తర్వాత ఆయన 2009లో శాసనసభ్యులు అయ్యారు. నాకు బాగా పరిచయం, కన్నా లక్ష్మీనారాయణ గారితో ఫాలో అవర్గా ఉండేవారు. ఏదో మంచిదే, కానీ ఇంత రాజకీయ అనుభవం 2009 నుంచి మస్తాన్ వలీ ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడు అయిన తర్వాత ఇప్పుడు క్రియాశీలకంగా కూడా ఏ పని చేయడానికి కూడా అవకాశం లేక ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆయన బరస్ట్ అయిపోతున్నాడు. రియల్గా క్రియాశీలకమైనటువంటి పార్టీ బాధ్యతలు కూడా చేయడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇది వాస్తవం, ఎందుకంటే ఆయన్ని విమర్శించడం కోసమా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇంకా కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది అనమాట. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రోజైతే తెలుగుదేశం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇచ్చి ఏదున్నదో ఆ రోజే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇదైపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని తెలుగుదేశం ఆ పార్టీ ఆ రోజు అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి సిబ్బందిగా నిలబడి బ్రహ్మరథం పట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా ఎలాగ వాదన వినిపించాలి, ఆయన వేదన వినిపించాలి, ఆయన నివేదన తెలియజేయాలి, ఆయన ఆవేదన తెలియజేయాలనేది ఆల్రెడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత
నాకు భ్రమలు తొలగిపోయాయి, ఇప్పటివరకు తప్పుగా అర్థం చేసుకున్నాను కాంగ్రెస్ పార్టీని అంటూ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు? ఉంటాయండి. ఇప్పుడు అది నేను ఆ కామెంట్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె నేను ఆ పార్టీ అవుతావిడ. ప్రతినిధిని కాదు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాదు, కుమార్తె అవుతూ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చెల్లెలు ప్రతినిధిని అవుతావిడ. కాదు, నేను వైఎస్ఆర్సీపీ ప్రతినిధిని. నెంబర్ 1. Yes, sir. నెంబర్ 2, మీరు ఆవిడ ఏం మాట్లాడేమో మాట్లాడిందో రిలయన్స్ ఒకసారి వాళ్ళేమో ఇంకా మనం రాజశేఖర రెడ్డి గారి కల్పించి హత్యకి ప్రధాన మాట్లాడడానికి కారకులు మళ్ళీ గారు, ఆ షేక్ రోజు మస్తాన్ వాళ్ళు రాజశేఖర ఒక్క రెడ్డి నిమిషం. కాంగ్రెస్ రిలయన్స్ పార్టీ వాళ్ళు చెప్పిన తప్పు వాళ్ళు మాత్రం చేసింది అనేది రాజ్యసభ రైట్ రైట్. షేక్ మస్తాన్ వాళ్ళ గారు ఒక్క నిమిషం సార్. ధర్మశ్రీ గారు మాట్లాడండి. విను మస్తాన్. ధర్మశ్రీ గారు రాజశేఖర మాట్లాడండి. రెడ్డి గారి మరణాన్ని First of all, కాంగ్రెస్ మీరు ప్రధాన listen- కారకులు మీరు షేక్ చేస్తారు. మస్తాన్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ధర్మశ్రీ గారు మాట్లాడండి. మీరు వెనకేసి రావద్దు, మాట్లాడండి. ఇప్పుడు ఈ మాట ఇది చాలా వాల్యుబుల్ మాట. నేను చెప్పండి. నేను మాట్లాడుతున్నటువంటి మాట చాలా వాల్యుబుల్ మాట. ఏమని చెప్పారు? శర్మిలమ్మ గారు కలిసి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో కూడా మీకు పంపిస్తాను చూడండి. కాంగ్రెస్ పార్టీ తప్పుగా రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పేరు పెట్టి తప్పు చేశామని బాధపడుతున్నారు, సో వాళ్ళు రియలైజేషన్ వచ్చింది అని కామెంట్ చేశారు ఆవిడ. అంటే సో ఆ రోజు రాజశేఖర రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టడం కానీ, లేదా అనవసరమైనటువంటి తప్పుడు కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టడం కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు ఇండైరెక్ట్ గాను. తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాబట్టి ఇప్పుడేమో వాళ్ళు ఆ మదన పడుతున్నారు అనేది ఆవిడ అలా చెప్పింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ పట్ల అనుమానాలు నాకు తొలగిపోయాయి, చాలా భ్రమలు తొలగిపోయాయి, కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదు, మేమే తప్పు చేసాం, మా అన్నయ్య తప్పు చేశాడని చెప్పలేదే. నెంబర్ 1. ఇంకో విషయం కూడా చెప్తున్నా, చెప్పండి. మా అన్నని నన్ను విడదీయడానికి కొన్ని శక్తులు తయారవుతున్నాయని ఆవిడ కూడా కామెంట్ చేసింది తర్వాత వచ్చి. కానీ ఈ రోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాను ఆవిడ చెప్పలేదు. కానీ ప్రజాస్వామ్యంలో రానని కూడా చెప్పడం లేదు. ఎక్కడ ఇంత చర్చ జరుగుతున్నా నేను రాను, కాంగ్రెస్ పార్టీలో చేరను, ఈ వార్తలు తప్పని కూడా చెప్పడం లేదు. అఖిలేష్ యాదవ్ తండ్రినే పక్క దోసి వచ్చాడు. ఇది అధికారం కాదు, అధికారం. దట్ ఈజ్ ఏంటంటే హాట్ అనమాట, అధికారం. కాబట్టి అంటే ఆవిడ డెమోక్రసీలో ఎవడైనా ఆవిడ పార్టీ పెట్టుకోవచ్చు, లేదా ఇంకో పార్టీ కలవచ్చు, ఆవిడ ఇష్టం ఏదైనా ఉంటే. అందుకని ఆ పార్టీకి మా పార్టీకి సంబంధం లేదని చెప్తున్నా. అంతేగాని రాజశేఖర రెడ్డి కూతురు కాదు అంటే చెప్పట్లే, జగన్మోహన్ రెడ్డి చెల్లి కాదు అని చెప్పట్లే. కానీ వ్యక్తి వేరు, పార్టీ వేరు. సో ఈ రోజు చెప్తున్నా, మేము ప్రజలకు చాలా మంచి చేసాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు ఎన్ని కుయుక్తులు చేసి అందరూ కలిపి వచ్చినా ప్రజలు మా పక్షాన్ని నిలుస్తారనే నమ్మకం మాకుంది. ప్రమాణమైనటువంటి మంచితనంతో ముందుకు వెళ్ళాం, మేలు చేసాం ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాతోటే ఉంటారు, జగన్మోహన్ రెడ్డితో ఉంటారు, జగన్మోహన్ రెడ్డితో నడుస్తారు. ధర్మశ్రీ గారు క్షమాపణ చెప్పాల్సింది మీరు అంటున్నారు ఒకటి. రెండోది ఇంపాక్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంటుందని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన పితాని గారు అంటున్నారు, షేక్ మస్తాన్ అలీ గారు అంటున్నారు. ఎందుకంటే మా ఓటు బ్యాంకునే జగన్మోహన్ రెడ్డి మొత్తం లాక్కొని ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఎమర్జ్ అయిపోయారు. ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు వస్తే మా ఓటు బ్యాంక్ తిరిగి అంటే గర్వాఫీస్ అన్నట్టుగా మొత్తం మా ఓటు బ్యాంక్ మేము తీసుకున్న పరిస్థితుల్లో లాస్ అయ్యేది వైసీపీ అంటున్నారు. సార్ మేము ప్రజలకి ఎంత మంచి చేసామో మా మంచి మీద మాకు నమ్మకం ఉంది, మా పట్ల ప్రజలకు నమ్మకం ఉంది. ఎంత మంచి చేసామో ఆ మంచి ప్రకారంగా డెఫినెట్గా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మేము బస్సు యాత్ర, సామాజిక సాధికార బస్సు యాత్ర పెడితేనే వేలాది మంది, లక్షలాది మంది మా దగ్గరికి వచ్చి జన నీరాజనాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఈ రోజు మనం ఏంటంటే ఒక ఫ్యాక్ట్ ఆలోచించాలా, బడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ, పేద భేద సాదా కూలీ నాలి అయిన కానీ అందరూ కూడా సామాజిక యాత్ర ప్రస్తావించారు. కాబట్టి ఒక ప్రశ్న ధర్మశ్రీ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనార్టీలు, ఎస్సీస్, క్రిస్టియన్ ఈ ఓటు బ్యాంకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని కొంత విశ్వసిస్తారు. ఒకవేళ వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీతో ఉన్న ఆ ఓటు బ్యాంక్ కొంత షిఫ్ట్ అవ్వచ్చని కొందరు అంటున్నారు. ఎందుకు విశ్వసిస్తారు సార్? ఇవాళ ఎన్ఆర్సీ ఉంటే క్లియర్ గా మస్తాన్ వాళ్ళు ఏమంటున్నాడు, పోలవరం ప్రాజెక్టు కేంద్రమే కడతా అంటే నువ్వు కట్టద్దు, నువ్వు మాకు ఇచ్చి మేమే కడతామని తీసుకున్నది ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. మస్తాన్ ఏమో అది మాట్లాడక ఇదేదో మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఎవరు తాకట్టు పెట్టారు? ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలా తయారైంది
ఏమైందంటే ఇంకొకరికి తానా అంటే తందానా అనే రీతిలో వెళ్తే జాతీయ పార్టీ తల లక్షణం కాదు అది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తప్పు చేసింది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. అమాంతంగా తప్పు నేను చేసింది. అడుగుతా కాంగ్రెస్ ఉన్నా. పార్టీకి సాధారణ ఓటు బ్యాంకులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రజలకు క్రిస్టియన్ విషయం ఓటు అర్థమైపోయి ఈ మధ్య బ్యాంకు ఒకవేళ కాంగ్రెస్ వైఎస్ పార్టీ షర్మిల వస్తే జనాలు ఉండరన్న సంగతి మీకు తెలుసా? అది అందరికీ వైసీపీకి తెలుసు. మైనస్ అవుతుందని కొందరు అంటున్నారు. ధర్మశ్రీ గారు ఏమండి మేము మంచి చేసాం, ప్రజలు మాతోటే ఉన్నారు, మా పట్ల మా పాలన పట్ల మాకు నమ్మకం ఉంది, చాలా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని విశ్వాసం ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతమంది కలగోర గంపలా ఎంతమంది కలిపి రాని ఇది తప్పు. ఇది ఎందుకంటే మేము ఒంటరిగానే వెళ్ళాం, ఒంటరిగానే గెలుస్తాం, ఒంటరిగానే గెలుస్తాం. ఇవి అట్లా మస్తాన్ కనీసం రియల్ గా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది నాయన. పుల్లారావు గారు చెప్తారు. పుల్లారావు గారికి అడగడానికి ఒక ప్రశ్న మిగిలే ఉంది. పుల్లారావు గారిని అడగడానికి ఒక ప్రశ్న మిగిలే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మశ్రీ గారు మస్తాన్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. లేదు అనవసరం ఈ సైద్ధాంతిక ధర్మశ్రీ గారు పక్కన పెట్టి మస్తాన్ గారు ఒక్క నిమిషం ఆగాలి. దయచేసి ఉండకండి, రైట్ పోతుంది. ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం